హాయ్ మూవీ లవర్స్, టుడే టాపిక్ ఈజ్ అబౌట్ ద మమ్మీ. ఇది ఒక హాలీవుడ్ హర్రర్ ఫిలిం. థియేటర్స్లో అవైలబుల్గా ఉంది విత్ తెలుగు ఆడియో. అండ్ ఇది మూవీ ఎలా ఉంది అనంటే చాలా డిస్టర్బ్గా ఉంది భయ్య. నా పర్సనల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఎర్లీ మార్నింగ్ షోకి వెళ్ళాను, టిఫిన్ ఏం చేయలే, ర్యాండమ్గా వెళ్ళిపోయాను థియేటర్కి ఏమీ తినకుండా. సరే ఇంటర్వెల్ ఏమన్నా ఫుడ్ పెట్టుకుందాం అని చెప్పి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా. కరెక్ట్గా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్కి ఫుడ్ పక్కన పెట్టేసావయ్యా. అంత డిస్టర్బ్గా ఉంది మూవీ. కమింగ్ టు మూవీ ప్లాట్, ఒక న్యూస్ రిపోర్టర్ ఉంటారు, వాళ్ళ డాటర్ మిస్ అయింది. మిస్ అయిన తర్వాత ఏమైంది అనేది మీరు మూవీలో చూస్తారు. దిస్ మూవీ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ అపాన్ ఈజిప్ట్ మమ్మీస్. మూవీలోకి వెళ్తే ఫస్ట్ అంటే హారర్ ఫిలిం అని మనకు అర్థమైంది, ఎందుకంటే ట్రైలర్ చూస్తేనే ఒక ఫీల్ హారర్ ఫిలిము ప్లస్ ట్రైలర్ కట్ చాలా బాగుంది. అది చూసే నేను వెళ్ళా మూవీకి. అంటే ఈ మూవీని హారర్ ఫిలిం అనడం కన్నా డిస్టర్బ్డ్ ఫిలిం అనడం చాలా కరెక్ట్ వర్డ్. దేనికంటే జంప్ స్కేర్స్ మ్యాక్స్ నాకు తెలిసి 3 to 4 ఉంటాయి అంతే. బట్ మోర్ దాన్ జంప్ స్కేర్స్ డిస్టర్బింగ్ సీన్స్ అయితే చాలా ఉంటాయి. బాగా నచ్చిన ఫ్యాక్టర్ ఇంకోటి ఏంటంటే సౌండింగ్ చాలా బాగుంటుంది. అంటే ఇట్స్ హారర్ ఫిలిం, అందరికి తెలిసింది. అన్ని మూవీస్లో ఆ సౌండింగ్ అలా మెయింటైన్ చేస్తారు హారర్ ఫిలిం అంటేనే. బట్ హారర్తో పాటు స్టోరీ రన్ అవుతున్నప్పుడు కొంచెం ట్రాక్ చేంజ్ చేద్దామో అనుకున్నా, బట్ నో. ఆ సౌండింగ్స్ మేబీ నేను డాల్బీ సౌండింగ్లో చూడడం వల్ల నాకు ఆ ఫీల్ అనిపించిందో లేకపోతే తెలియదు కానీ, బట్ నాకు చాలా బాగా అనిపించింది సౌండింగ్ మూవీకి అయితే. చాలా బాగుంది. అంటే ఆ థ్రిల్, ఆ ఎగ్జైట్మెంట్, ఆ ఫీల్ క్యారీ చేసింది. ఎక్కడ అది మిస్ అవ్వాల. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఇది మన రాంగ్ టర్న్, ఫైనల్ డెస్టినేషన్, ఇలాంటి మూవీస్ మీరు బాగా లైక్ చేస్తారంటే ఈ మూవీ కన్ఫర్మ్గా చూడాలి మీరు. మొత్తం అదే జోన్లో ఉంటుంది ఈ మూవీ. నాకు కొంచెం మైనస్ అనిపించింది ఏంటంటే స్టోరీ కొంచెం ఎందుకు అంటే క్లైమాక్స్ దగ్గరికి వెళ్ళేసరికి క్లోజ్ చేసేయాలి అన్న ప్యాటర్న్ అనిపించింది. ఇన్ డీటెయిల్డ్గా డెప్త్గా వెళ్ళలేదు అని అనిపించింది. అదొక్కటే నాకు కొంచెం మైనస్ అనిపించింది మూవీలో. అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఈ మూవీ కనుక మీరు చూడాలనుకుంటే థియేటర్ ప్రిఫర్ చేయండి. దేనికంటే ఆ సౌండింగ్, ఆ విజువల్స్ థియేటర్లోనే ఆ ఫీల్ మనకు బాగుంటుంది. పర్సనల్గా ఫోన్లోనో లేదో ఎంతో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా సరే ఆ ఫీల్ రాదు. అది బట్ పెట్టిన మనీకి అయితే వర్త్. 200 ఉంది టికెట్. వర్త్ మూవీ. సో డోంట్ మిస్ దిస్. దట్స్ ఇట్. టాటా, బాయ్ బాయ్.